హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుగుకు సంబంధించిన కొన్ని సామెతలు, జాతీయాలు తెలుసుకుందాం. సామెతలు అనేవి భాషా ప్రయోగంలో సందర్భాన్ని, ఏదైనా ఒక సందర్భం గురించి చెప్పే వాటిని ఎక్కువగా వాడే వాటిని సామెతలు అంటాం. అదే జాతీయాలు అంటే భాషలో కొన్ని పదాలు కలిపి విశేష అర్థాన్ని ఇవ్వడం. అంటే వాడుకలో రూపుదిద్దుకున్న అర్థం వేరే ఉంటుంది, మనం జాతీయంలో పలికే అర్థం వేరే ఉంటుంది. ఆ పదం తెలుగులో ఎక్కువ మీనింగ్ ఇస్తుంది అన్నట్టు. అంటే జాతీయం అనేదేమో చిన్నగా ఉంటుంది, సామెత అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి ఎగ్జామ్లో ఇది జాతీయమా సామెత అని అడుగుతారు. అట్లాంటప్పుడు మనం ఎట్లా గుర్తుపట్టాలని అంటే, జాతీయం అనే పదం చిన్నగా ఉంటుంది కానీ దాని మీనింగ్ అనేది ఎలాబరేట్, ఎక్కువగా ఉంటుంది, పెద్దగా. అదే సామెత కొంచెం పెద్దగా ఉంటుంది లైన్. చూడండి ఒకసారి. సామెతలు: పొమ్మన లేక పొగపెట్టుట, ఊరు మురిమి మంగళం మీద పడ్డట్టు, ఊరందరిదో దారి ఉలిపి కట్టేడో దారి, సందిట్లో సడేమియా అన్నట్లు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు, అంగట్లో అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు, తవ్వెడిస్తే తంగెళ్ళు షికాలే, ఇంటింటికో మంటిపోయి, అడిగినట్లేస్తే కడిగినట్లవుతుంది, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, కుండ పలిగిన కుక్క గుణం తెలిసే, చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు, పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసే, పిల్ల పైలం ముల్లె పైలం, విత్తు చిన్న విచారం పెద్ద, సుఖమొస్తే మొహం కడుగ తీరిక లేదన్నట్లు, ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం, చుట్టమై వచ్చి దయ్యమై పట్టే, ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్లు, ఇంటిలో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు, మెరిసేదంతా బంగారం కాదు, మొక్కై వంగనిదే మ్రానై వంగున, మొరుగుతున్న కుక్క కరవదు కదా, వానికే తెలుసు బరువు, రాజు కొట్టగా మొగసాలకు మొరపెట్టుట, రాయి గుడ్డనేల చెయ్యి నొవ్వనేల, రెక్కాడితే గాని డొక్కాడదు, రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు, డోలు వచ్చి మద్దెలతో మొరపెట్టినట్టు, రౌతు కొద్దీ గుర్రం పిండి కొద్దీ రొట్టె, లంక మేతే గోదారీత, లావు మీద వంపు తెలియదు, ఒడ్ల గింజలో బియ్యపు గింజ, విరిగే దానికంటే వంగేదే మేలు, వీసన్న చెప్పిందే వేదం, శంఖంలో పోస్తేనే గాని తీర్థం కాదు, శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు, సముఖాన రాయబారమేలా, శరీర మోకాలొడ్డినట్టు, సొమ్మొకడిది సోకొకడిది, స్థాన బలిమి గాని తన బలిమి కాదు, అతి రహస్యం బట్టబయలు, నక్క నద్దిలా కొట్టుకపోతూ ప్రపంచమంతా మునుగుతుందన్నదట, మావోనికి 32 గుణాలు మంచియే రెండే రెండు పాడు, తనకు దేలది ఒకడు చెబితే వినడు, చెరువుల పడ్డోన్ని తీసి బావిలేసినట్టు, చిల్లికి చింతపండొత్తినట్టు, గుమ్మి నిండా గింజలుండాలే గూటలోలే బిడ్డలుండాలి.
గుట్టకు కట్టెలు మోసినట్టు గాలికి గడ్డపారలు కొట్టకపోయినాయట. కట్టకు పుట్టచేటు, చెట్టుకు తొర్రచేటు, ఏనుగు కూసున్న గుర్రమంతెత్తు. ఊరు దూరమైంది, కాడు దగ్గరైంది. ఊరూరికి కొట్టిన మూట పారలేదు, ఈతకు లోతు లేదు. ఉడికేసుకొని తిని తడకేసుకొని పన్నట్టు. అక్క చుట్టమైతే లెక్క చుట్టమా, కొన్నది బింకెడు కొసిరేది లొట్టెడు. ఏనుగర్ర వెన్నుకర్ర బలముండే ఎన్ని వాసాలైనా ఎక్కియొచ్చు. అన్నం లేక కోతి రూపు, బట్టల్లేక బాంచరూపు. దొప్పడం బలి కోసం దోసిట్లం బలి ఒలుకపోసే. తోచని పనికి తక్కులాటెక్కువ. తోచని పనికి తొక్కులాట ఎక్కువ. దొట్టెలోని కంటే తునుకలోడే నయం. దొట్టెలోని కంటే తునుకలోడే నయం. కన్ను పెద్ద కడుపు చిన్న, ఎన్నేషాలేసినా కూటికే, ఎన్నేండ్లు బతికినా కాటికే. అయినోళ్లకు ఆకుల్ల, కానోళ్లకు కంచాల. అంతట నానిన అరికాలు కింద నానది. అంగనం పట్టి గొడ్డు, వంగడం పట్టి బిడ్డ. అంతంత బీరకాయ, కద్దసేరు మసాలా. దంచిన దానికి బుక్కించే కూలి. ఉపాసముంటే అప్పు తీరది, ఊపిరితో బొర్ర విరగదు. ఎంగిలికెంగం లేదు, తాగుబోతుకు సిగ్గులేదు. పొత్తుల పని సుఖం, ఒంటికి తిండి సుఖం. పగటి ముచ్చట పనిచేటు, రాత్రి ముచ్చట నిద్రచేటు. నాలుక మీద కాదు కడుపులుండాలే. నాగుబామంత కోపం, జర్రిపోతంత పిరికి. ధైర్యం దండిది, చేయి మొండిది. గవ్వ అందాని లేదు, గడియ పురుసతు లేదు. గొర్రెలు తినేటోడు పోతే బర్రెలు తినేటోడొచ్చే. సంకట పిల్లను పెట్టుకొని అంగడంతా వెతికినట్టు. ఉండనిస్తే పండ మండ మంచమడిగినట్లు. ఉండనిస్తే పండ మంచమడిగినట్టు. మాటలు నేర్పిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదట. అడుతని నెత్తి బుడతడు కొడితే బుడతడు నెత్తి భూదేవి కొట్టిందట. ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నదట. మింగ మెతుక లేదు కానీ మీసాలకు సంపంగ నూనె. దుష్టు వాళ్లకు పోచమ్మ భయపడుతుందట. పట్టి పట్టి పంగనామాలు పెడితే గోడసాటుకు పోయి తుడుచుకున్నట్టు. గోరు చుట్టు మీద రోకటి పోటు, పేనం మించి పొయ్యిలో పడ్డట్టు. ఊపిరి లేనోడు ఊరికి పోతే పానం లేనోడు పట్టబోయిండు. పండగైనాక అల్లుడొచ్చినట్లు. పందికొక్కు తన కిందికే దోసుకుంటుంది. పండిన చెట్టు మీదనే బండలు పడేది. నాయకుడు లేక నాటకమాడినట్లు. నడిచే ఎద్దును పొడిచినట్లు. తెగిన బొక్కెన నూతిల్దాకా. తెగిన బొక్కెన నూతిల్దాకా. తిట్లకు నీవు, తిండికి నేను. ఇంటికల ఇల్లాలే చెబుతుంది. ఊపిరి లేనోడు ఊరికి పోతే పానం లేనోడు పట్టబోయిండు. ఇది రిపీట్ అయింది మళ్ళీ. ఇంటి చక్కదనం ఇల్లాలే చెబుతుంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. ఇంటి పిల్లికి పొరుగు పిల్లి తోడు. ఇంటి పేరు కస్తూరి, ఇంటిలో గబ్బిలాల కంపు. పండుగైనాక అల్లుడొచ్చినట్లు. ఇది కూడా వచ్చింది.
పందికొక్కు తన కిందే దోసుకుంటుంది. పండిన చెట్టు మీదనే బండలు పడేది. నాయకుడు లేక నాటకమాడినట్లు. నడిచే ఎద్దును పొడిచినట్టు. తెగిన బొక్కెన నూతిల్దాకా. తిట్లకు నీవు తిండికి నేను. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి. అయిన వారికి ఆకుల్లోనూ కానివారికి కంచాల్లోనూ. అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు. అయ్యవారిని చేయబోతే కోతయింది. అరగడియ భోగం ఆరేళ్ల రోగం. అరచేతిలో వైకుంఠం చూపినట్టు. అవ్వ కావలను బువ్వ కావలను. అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు. ఆకలి ఆకాశమంతా నోరు సూది బెజ్జమంతా. ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమెరగదు. ఆకాశానికి నిచ్చెన వేయుట. ఆడే కాలు పాడే నోరు ఊరుకుండదు. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం. ఆడబోయిన తీర్థ మెదురైనట్టు. ఆడలేనమ్మ మధ్యలో ఓడు అన్నదట. ఆత్రగానికి బుద్ధిమట్టు. ఆదిలోనే హంసపాదు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఆయాసం ఒకరిది అనుభవం మరొకరిది. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు. ఆశకు అంతులేదు. అంగట్లో అరువు తలమీద బరువు. అంగిట బెల్లము ఆత్మలో విషము. అంచుడాబే గాని కోకడాబు లేదు. అఆలు రావు అగ్రతాంబూలం కావాలి. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్టు. ఆశ సిగ్గెరుగదు నిద్ర సుఖమెరుగదు. ఇంట గెలిచి రచ్చ గెలువు. ఇంటికన్నా గుడి పదిలం. అంగిట్లో అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని. అంత్య నిశ్శూర్ధం కన్నా ఆది నిష్ఠూర్ధం మేలు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అందని పండ్లకు అర్రులు చాచినట్లు. అందరికీ నేను లోకువ నాకు నంబి లోకువ. అందరిది ఒక దారి ఉలిపి కట్టెదో దారి. అందితే సిగ అందకపోతే కాళ్ళు. అందునకు అద్దం చూపినట్టు. అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడొకడు. అగర్తలో పిల్లికి అదే వైకుంఠం. అగ్గి మీద గుగ్గిలం అయినట్టు. వాడికి వాయువు తోడైనట్టు. అగ్గిలో మిడత పడినట్టు. అగ్నిహోత్రంలో ఆజ్యం పోసినట్లు. అడవిలో కాచిన వెన్నెల ముదిమీన చేసిన పెళ్ళి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. అడ్డాల నాటి బిడ్డ కానీ గడ్డాల బిడ్డ కాదు. అతని కంటే గనుడు ఆచంట మల్లన్న. అతి రహస్యం బట్టబయలు. అదిగో అంటే 6 నెలలు. అదిగో తోకాయ్ అంటే ఇదిగో పులి. అద్దం అబద్ధం ఆడుతుందా. అద్దెకు వచ్చిన గుర్రం అగర్త దాటుతుందా. అద్దం మీద ఆవగింజ. అనుమానం పెనుభూతం. అనుభవం ఒకరిది ఆర్భాటం మరొకరిది. అన్నపు చొరవే గాని అక్షరం చొరవ లేదు. అన్నీ సాగితే రోగమంతా భోగం లేదు. అప్పు చేసి పప్పుకూడు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. ఇంటిలో ఈగల మోత బయట పల్లకిల మోత. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు. ఉరకబోయి బోర్లబడ్డట్టు. ఇవన్నీ సామెతలు. ఇప్పుడు మనం జాతీయాలు చూద్దాం. జాతీయాలు అనేవి పదాలు చిన్నగా ఉంటాయి కానీ వాటి అర్థం అనేది పెద్దగా ఉంటుంది. చూడండి ఇక్కడ అరాచకత్వం. దీని మీనింగు ఏదైనా ఒక ప్రాంతంలో తీవ్రంగా శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పాల్సి వచ్చిన సందర్భంలో దీన్ని వాడుతారు. చూడండి ఇక్కడ ఒకటే పదం ఉంది కానీ దాని మీనింగ్ అనేది చాలా ఎలాబరేట్గా ఉంది. గుండెను రాయి చేసుకోవడం. భరించలేని బాధ కలిగినప్పుడు ధైర్యాన్ని పొందిన సందర్భాన్ని తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. ఏదన్నా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు గట్టిగా ఉండాలి గుండెను రాయి చేసుకోవాలి అని అంటారు. కుండ బద్దలు కొట్టినట్టు.
ఏ విషయాన్ని అయినా మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. సొమ్మొకరిది సోకొకరిది, అంటే ఒకరు కష్టపడితే దాన్ని వేరొకరు అనుభవించినప్పుడు ఇది వాడతారు. తల బొప్పి కట్టినట్లు, ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెప్తే విసుగొస్తుంది కదా, అప్పుడు ఈ జాతీయం వాడతారు. మసిపూసి మారేడి కాయ జేయు, ఒక సందర్భంలో జరిగిన సంఘటనను అవసరాన్ని బట్టి మనకు కావాల్సిన విధంగా అన్వయించుకోవడాన్ని ఇలా అంటారు. కాలు మీద కాలేసుకొని కూర్చోవడం, ఒక వ్యక్తిని మంచిగా దర్జాగా కూర్చున్నప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చున్నావు అని అంటారు. గుండెల్లో బాకు దింపు, అంటే ఏదైనా వినరాని వార్త విన్నప్పుడు ఆ పదం యూజ్ చేస్తారు. అస్తవ్యస్తం, అంటే ఒక విషయాన్ని ఉండాల్సిన విధంగా ఉండక పద్ధతి తప్పిన విషయాన్ని తెలియజేసే సందర్భంలో దీన్ని చిటపటలాడు అంటే కోపం వచ్చినప్పుడు చిటపటలాడుతున్నావు అని అంటారు. నూరగు, అంటే అసాధ్యమైన దాన్ని సాధించినప్పుడు ఇది వాడతారు. 3 నాళ్ళ ముచ్చట, అంటే మనం ఏదైనా శాశ్వతంగా ఉంటుందని అనుకున్నప్పుడు అది మధ్యలోనే పోతే 3 నాళ్ళ ముచ్చట అంటారు. రసభాసం అని అంటే చక్కగా ఆనందంగా ఉన్న సమయంలో దీన్ని వాడతారు. ఎవరికి వారే యమునా తీరే, ఎవరి పని వాళ్ళే చేసుకుంటే ఈ పదం వాడతారు. కాలికి బుద్ధి చెప్పు, ఏదైనా సమయంలో మనం అక్కడ నుండి పారిపోయాల్సి వచ్చినప్పుడు ఈ పదం. అందే వేసిన చెయ్యి, అంటే ఒక పనిలో బాగా నైపుణ్యం కలిగిన వారిని ఈ పనిలో నీది అందవేసిన చెయ్యి అంటారు. సలాం కొట్టుట, అంటే నమస్కారం చేయట. భగీరథ ప్రయత్నం, ఎవరైనా ఏదైనా ఒక పనిని సాధించే వరకు చేస్తే దాన్ని భగీరథ ప్రయత్నం అంటారు. అంటే ఇప్పుడు ఏదైనా జాబ్ కొట్టాలనుకో, అది కొట్టే వరకు మనం కష్టపడడం. కంకణం కట్టుకోను, ఇది కూడా సేమ్ అంతే. అయోమయం, ఆగమాగం అవ్వడం. పగటి కళలు, ఏదో టైంపాస్కి కానీ కళలకి ఇది వాడతారు. విధిపాలు చేయు, తాను తిన్నాక ఇతరులకు పెట్టిన వ్యర్థంగా పోగొట్టరని చెప్పవలసిన సందర్భంలో ఇది వాడతారు. చేయి జారి పోవు, అంటే మనకి అది మన చేతిలో లేనప్పుడు, మన వల్ల కానప్పుడు ఇది యూజ్ చేస్తారు. నిమ్మకు నీరెత్తినట్లు, కొంతమంది ఏం జరిగినా కూడా అట్లనే స్టేబుల్గా ఉంటారు, అట్లాంటి వాళ్ళకి నువ్వు నిమ్మకు నీరెత్తినట్లున్నావని అంటారు. అపురూపం, అంటే మంచిగా గారాబంగా పెంచుకోవడం. తలదన్ను, ఒకరిని మించి మరొకరు ఉంటే నువ్వు తలదన్నే వాడివని అంటే. పెనవేసుకొను, అంటే ఒక ఇద్దరి మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉన్నదనుకోండి, మీరిద్దరు భలే పెనవేసుకుంటారు అని అంటారు. కన్నమ్మ కష్టాలపై కష్టాలు ఉండడాన్ని కన్నమ్మ కష్టాలు అంటారు. ఆట పట్టించు, అంటే ఎవరినైనా బామ్మర్దులు అట్లాంటి వాళ్ళు ఆట పట్టిస్తారు కదా, వేలాకోలం చేయడాన్ని ఆట పట్టిస్తారు. మనసులో ముళ్ళు, ఎంత దుఃఖించినా పోని బాధను చెప్పడానికి ఈ పదం వాడతారు. తండోపతండాలు, జనం ఎక్కువ వచ్చేదానికి జాతరలకు అట్లాంటి వాటికి ఆ పదం యూజ్ చేస్తారు. గొడ్డలి పెట్టు, అంటే ఏదన్నా ఒకటి శరవేగంతో అభివృద్ధి దిశగా కొనసాగినప్పుడు ఇది యూజ్ చేస్తారు. కుంభకోణం, ఒక కార్యక్రమంలో జరిగిన మోసాన్ని తెలియజేసేది, ఎక్కువ రాజకీయంలో అట్లా కుంభకోణం. ఆపద్ధర్మం, ఏదైనా ఒక పనిని చెయ్యరాని పనిని చేసినప్పుడు ఈ పదం. సవతి తల్లి ప్రేమ, ఏదన్నా ప్రేమలో మనం పక్షపాతం చూపించినాం అనుకోండి, దాన్ని సవతి తల్లి ప్రేమ అని అంటారు. దున్నపోతు మీద వాన పడ్డట్టు, ఎవరికైనా ఏమైనా చెప్తే వాళ్ళు విననట్టే ఉంటారు, అట్లాంటి వాళ్ళను దున్నపోతు మీద వాన పడ్డట్లు ఉన్నామంటారు. నాలుక కరుచుకొను, పొరపాటుగా మాట్లాడినప్పుడు వాడే పదం. విచ్చలవిడి, ఎక్కువ స్వేచ్ఛతోని మనం ఏదైనా చేసినప్పుడు విచ్చలవిడితనం చేస్తున్నామని అంటారు. దయ్యాలు వేదాలు వల్లడం, అంటే మనం చేసేదేమో ఒకలా ఉంటుంది, చెప్పేదేమో నీతి సూక్తులు చెప్పినప్పుడు అట్లా అంటారు. నోటికి తాళం వేయు, మాట్లాడకుండా చేయు. చేతికి
ఎముక లేనోడు దానశీలి. తెగేదాకా లాగొద్దు అంటే గొడవ పెంచొద్దు. తీగకు కాయ బరువ తల్లిదండ్రులకు పిల్లలు భారం కాదనుట. ఎంగిల్ చేత్తో కాకిని కొట్టడు అంటే పీసోళ్ళు. తేనెలో నీటి బొట్టు కలిసిపోయేవాళ్ళు. కుండు బద్దలు కొట్టినట్లు ముఖం మీదే చెప్పు. అగ్గి బుక్కుట కోపంతో ఉడికిపోవుట. అరచేతిలో వైకుంఠం మోసం చేయడం. ఉడుం పట్టు గట్టిగా పట్టుకోవడం. ఒంటి కోతి ఏకాకి కడుపు కుటకుట ఓర్వలేని తనం. కుడితిలో పడ్డ ఎలుక ఇబ్బంది పడడం. కూసమిడిసిన పాము ఉల్లాసంగా ఉండు. కోడి మెదడు మతి లేకపోవడం. గాడిద మోత వెట్టి చాకిరి. గాడి గత్తర వృధా ప్రయాస. గోడకేసిన సున్నం తిరిగి రానిది. చచ్చిన పాము ఏమి చెయ్యలేనిది. చంకలో పిల్లి చెడు శకునం. చుక్క తెగి పడ్డట్టు అకస్మాత్తుగా. ఎవరన్నా వచ్చిళ్ళు అనుకోండి మన ఇంటికి సడన్గా చుట్టాలు, ఇక చుక్క తెగి పడ్డట్టు వచ్చినవని అంటారు అట్లా. చూపుల గుర్రం కేవలం రూపు చూడడానికే పనికొస్తుంది అట్లాంటి వాటికి. డూడు బసవన్న ఆలోచించకుండా ప్రతి మాటకు తల ఊపడం. ఏది చెప్పినా తల ఊపేటోళ్ళు ఉంటారు కదా, నువ్వు డూడు బసవన్న లాగానే చేస్తావని అంటారు. నల్లికుట్లోళ్ళు అంటే చాలా డేంజరు. బయటికి చూస్తేనేమో మంచిగా కనిపిస్తారు కానీ లోపల బాగా పార్షాలిటీ ఉంటుంది. నిండు చెరువు మంచిగా నిండు గుణం కలిగిన వాళ్ళని, మంచి గుణం కలిగిన వాళ్ళని ఇట్లా నిండు గుణం అని అంటారు. నీళ్లు నములు సందేహించడం. ఏదన్నా అబద్ధం చెప్పేటప్పుడు అలా నీళ్ళు నములుతున్నావేంది అని అంటారు. నూరిపోయి విషయాన్ని బలంగా అందజేయడం. పీనుగ సింగారం వ్యర్థం. ఏ ఎండకా గొడుగు అవకాశవాద. అంటే ఇక్కడ ముచ్చట్లు ఇక్కడ, అక్కడ ముచ్చట్లు అక్కడ చెప్పేటోళ్ళకి నువ్వు ఏ ఎండకు ఆ కొడుగే పడతావని అంటారు. కట్టెలు తెంచుకోవడం. మన బాధ ఎప్పుడన్నా అబ్బా నీ లోపల బాధ కట్టెలు తెంచుకుందని అంటారు. ఉక్కు పాదాలు బలవంతంగా అణిచివేయడం. తిలోదాకాలివ్వడం ఆశలు వదులుకోవడం. రాళ్ళు విసడం విమర్శ చేయడం. గొంతు నొక్కేయడం మాట్లాడకుండా చేయడం. నువ్వు నా గొంతు నొక్కేస్తానో మాట్లాడకుండా అని అంటారు. కాకి బలగం ఎక్కువ బంధువర్గం, చాలామంది చుట్టాలు ఉన్న వాళ్ళను మీ పెద్ద కాకి బలగం ఉన్నదని అంటారు. మసిబారు నాశనం పొందు. బండ మీద రాత శాశ్వతం. కప్పను తిన్న పాము. నువ్వు కప్పను తిన్న తర్వాత ఏమవుతుంది, దానికి కదలడం కూడా రాదు, అచేతనం అయిపోతుంది అన్నట్టు అట్లా. కుక్క బుద్ధి అస్థిరం. కుక్క బతుకు ఎవరికి పట్టరానిది. నీది కుక్క బతుకైందని అంటారుగా అట్లా. గోడకు చెప్పినట్లు. నీకు చెప్తేనా గోడకు చెప్పినా ఒకటే అంటారు కదా, వాళ్ళు ఏం వినిపించుకోరు అన్నట్టు. అట్లాంటప్పుడు ఈ సామెత వాడతారు. జాతీయం. దున్నపోతు మీద వాన. అంటే మనం ఏం చెప్పినా కూడా వాడు పట్టించుకోకపోవడాన్ని దున్నపోతు మీద వాన పడ్డట్టు అని అంటారు. బురదలో పాతిన గుంజ నమ్మదగినది. శవ వినాశనం కుందేటి కొమ్ము ఎక్కడా దొరకనిది. అరణ్య రోదన వ్యర్థం. ఏనుగు పాడి అధికం. మాట మంతి మాట ముచ్చట. బంగారు బాట మంచి తోవ అభివృద్ధి పథం. కట్టెలు తెంచుకొను హద్దులు దాటిపోవడం. కొంగు పసిడి సులభ సాధ్యమైన వస్తువు. చెవునిల్లు గట్టుకొని ఎక్కువసార్లు చెప్పు. గుండె చెరువైంది ఎక్కువ బాధ ఉన్నప్పుడు ఇది వాడతారు. జాతీయం. వండిన కుండ సిద్ధంగా ఉన్నది. నిండు కుండ గంభీరంగా ఉండు. నువ్వు నిండు కుండ వలె భలే ఉంటావు అని అంటారు. గాలం వేయు ప్రలోభ పెట్టు. కన్నెర్ర కోపయించు. కన్నెర్ర చేస్తాను నా మీద అని అంటారు. పండ్లు కొరుకు. ఇది కూడా కోపం వచ్చినప్పుడు పండ్లు కొరుకుతాను అని అంటారు. పూసల్లో దారం కనబడకుండా కలిపివేయడం.
కొట్టిన పిండి అందుబాటులో ఉండునది బాగా తెలిసినది. తలలో నాలుక ముఖ్యమైనది, ప్రయోజనకరమైనది. నువ్వు అందరి తలలో నాలుకలాగా భలే కలిసిపోతావు, భలే ఉంటావు అంటారు. చెమటోడ్చు, కష్టం చేయడం. మూల స్తంభం అంటే ఇక వాళ్ళే మనకి ఆధారం అన్నట్టు. మసిబారు, మరుగున పడు. తలమానికం, శ్రేష్టం. కాకిగోల, ఊకే కాకిగోల పెడతావు అని అంటారు. గొంతు నొక్కేయడం అంటే మాట్లాడకుండా చేయడం అట్లా. ఉక్కు పొదలు, బలవంతంగా అణిచివేసేది. ఆడే కత్తెరలో పోక చెక్క, మధ్య నలిగిపోవడం. అయితే ఇది ఎక్కువ జెంట్స్కి యూజ్ చేస్తారు. అత్తకి కోడలికి మధ్యలో ఏం చేస్తాడు కొడుకు అనేటోడు, నలిగిపోతాడు. అబ్బా మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతాను అన్నప్పుడు ఈ జాతీయం వాడతారు. అడ్డుపడు, లెక్క లేకుండా. అన్నెము పుణ్యము ఎరగడు, అమాయకుడు ఉంటారుగా, అమాయకులకు పాపం వాడు అన్నం పుణ్యం ఎరగనోడని అంటారు. మాట మంతి, ముచ్చట్లు పెట్టుకోవడం. ఉడుకునెత్తురు, ఉడుకునెత్తురు మీద ఉన్నాడు అని అంటారు వయసులో ఉన్న వాళ్ళని. ఇల్లు గుల్ల చేయు, అంత ఖాళీ చేసేటోళ్ళను నువ్వు ఇల్లు అంతా గుల్ల చేస్తానో రా అంటారు. అరటి పండులు ఒలిచినట్టు అంటే ఏదన్నా ఒక విషయాన్ని ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఇది యూజ్ చేస్తారు. అరచేతి నిమ్మపండు, స్వాధీనంలో ఉండు అంటే మనం చెప్పినట్టు వినడం. ఉగ్గుపాలతో పెట్టు, చిన్ననాటి నుంచి నేర్పించు. వీనికి ఉగ్గుపాలతో పెట్టింది వీళ్ళ అమ్మ, ఈ బుద్ధి ఉగ్గుపాలతోనే వచ్చింది వీనికి అని అంట. కంట్లో ఒత్తులేసుకొని అంటే దేనికోసమైనా ఎక్కువగా ఎదురు చూసినప్పుడు నేను ఈ జాతీయాన్ని యూజ్ చేస్తారు. కంట్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాను. కడుపులో పెట్టుకోను, మంచిగా చూసుకోవడాన్ని నేను నా కొడుకును కడుపులో పెట్టుకొని పెంచినా అని అంటారు. కడుపులో చల్ల కదలకుండా అంటే ఏం కష్టపడకుండా ఉండనోళ్ళకు ఈ జాతీయం యూజ్ చేస్తారు. కత్తి నూరుట, కోపం రావడం. కన్ను కుట్టు, నీ కన్ను కుడుతుంది నన్ను చూస్తే అని అంటారు. కన్నులు నెత్తికెక్కు, ఎవరన్నా పోవరుగా మాట్లాడినప్పుడు నీ కన్నులు నెత్తికెక్కినాయి అని అంటారు. కప్పల తక్కెడ, నిలకడ లేని. కలగూర గంప, అన్నీ కలిసినది అంటే నువ్వు కలగూర గంప లెక్క అన్నీ కలుపుకో అని అంటారు. కాలు గాలిన పిల్లి, ఆగమాగం తిరుగుతూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని నువ్వు కాలు గాలిన పిల్లిలాగా తిరుగుతున్నావు. నేతి బీరకాయ, వాస్తవంగా లేనిది. కొమ్ములు తిరిగినవాడు అంటే బాగా అనుభవం కలిగినవాడు. చెవిన పెట్టు, మనం ఏదైనా చెప్పినప్పుడు వినకపోతే నేను చెప్పింది చెవిన పెట్టినవు అని అంటారు. ముక్కు పచ్చలారని అంటే బాల్య వయసు. మేకే వన్నె పులి అంటే చూడడానికి వాళ్ళు మేకలాగానే ఉంటారు కానీ వాని మనస్తత్వం అనేది క్రూరమైనది. అంటే పైకి ఒకలాగా ఉంటాడు, లోపల ఇంకొకలాగా ఉంటాడు. మొసలి కన్నీరు అంటే దొంగ ఏడుపు. రెండు నాలుకలు అంటే వాళ్ళు ఎవరి దగ్గర వాళ్ళ మాటలే మాట్లాడేటోళ్ళను రెండు నాలుకలు కలిగినోడు అంటారు. ముక్కున వేలేసుకొనుట, ఆశ్చర్యపోయినప్పుడు అది యూజ్ చేస్తారు. ఇబ్బడి ముబ్బడి, చాలా ఎక్కువ. చెవిని ఇల్లు కట్టుకొని చెప్పు, ఊకే అదే ముచ్చడి చెప్తా ఉంటే నువ్వు ఊకే చెవిని ఇల్లు కట్టుకొని చెప్పినాడు చెప్తాను అంటారు. రామసక్కని దృశ్యం, మంచి కమనీయమైన దృశ్యం, చూడదగినది. అసలు రంగు అంటే నిజ రూపం. గుండె చెరువు, ఎక్కువ బాధ కలిగి ఉండనప్పుడు చెప్పేది. ఉభయ తారకం, రెండింటికి పనికొచ్చేది. గుండె గుబేలుమనుట, ఏదన్నా హఠాత్తు విషయం తెలిసినప్పుడు. కన్నెర్ర చేయు అంటే కోపగించుకోవడం. చెక్కు చెదరకుండా, ఖరాబ్ కాకుండా. శ్రీరామ రక్ష అంటే వాళ్ళు ఉంటే మనకి శ్రీరామ రక్ష లాంటిది. రూపుమాపు, నిర్మూలన చేయి. రూపుమాపు అని అంటే మొత్తం ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా చేయడం. గీటు రాయి, నిర్ధారించుకున్నది, పరీక్షించి చూచున్నది. కారాలు మీరాలు నూరు, ఇది కూడా కోపగించుకోవడానికి యూజ్ చేస్తాం. మనకి ఏదైనా ఒక వాడు ఇచ్చి ఇది జాతీయమా సామెత అని అడుగుతారు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జాతీయాలు చూసిలా ఒకటే పదం ఉన్నది, ఒకటే వర్డ్ ఉన్నది. అదే సామెతలు కొంచెం పొడుగుంటాయి, ఒక లైన్ అట్లా సగం లైన్ అట్లా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.